నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కొత్త రేషన్ కార్డులను జారీ చేసిన సర్కార్ మరోవైపు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులను నిరుపయోగంగా ఉన్న వాటిని ఉపయోగించని కార్డులపై మాత్రం కొరడా రులిపించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నవారు 3 నెలల పాటు ఉచిత బియ్యాన్ని అయితే సర్కార్ అందజేస్తుంది. దీన్ని ఈ నెల 30వ తారీఖు కూడా పొడిగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 2 లక్షల కొత్త రేషన్ కార్డులు కూడా అందజేసింది. కానీ ఇంతవరకు రేషన్ కార్డు ఉండి కూడా గత 6 నెలలుగా ఎవరైతే పూర్తి స్థాయిలో అసలు రేషన్ సరుకులు తీసుకోవట్లేదో ఆ కార్డులను రద్దు చేయడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే రేషన్ కార్డు ఉండి నిరుపయోగంగా ఉంటుందో అలాగే అనుమానాస్పదంగా ఆయా రేషన్ కార్డు ఉంటుందో వాటిపై విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టిన అనంతరం అర్హులను అనర్హులను కూడా గుర్తించాలి. ఆ జాబితా మాకు పంపాలని కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కూడా దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టింది. మండల స్థాయిలో అధికారులతో ఫీల్డ్ లెవెల్లో విచారణ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 77,000 రేషన్ కార్డులు అయితే మాత్రం నిరుపయోగంగా ఉన్నట్టయితే తెలిపింది. సుమారు అంటే మొత్తం డేటా కనుక చూస్తే మాత్రం సుమారు 1,00,000 రేషన్ కార్డులను విచారణ జరపగా అందులో 60% వరకు అయితే మాత్రం రద్దుకు ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తోంది. 1,00,000 పైగా లబ్ధిదారులు ఉన్నారు. కానీ గత 6 నెలలుగా వీళ్ళు మాత్రం కార్డు ఉన్నా కానీ ఉచిత అవకాశాన్ని రేషన్ సరుకులు మాత్రం వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు. దీంతో ఫీల్డ్ లెవెల్లో వివిధ కారణాలు అయితే కనిపించే అధికారులకు ప్రధానంగా వలస వెళ్ళిన వారు రేషన్ కార్డులు ఉపయోగించట్లేదు. రెండవ కారణం డూప్లికేట్ అంటే ఒకే వ్యక్తి పేరు 2 కార్డులో ఉండడం ఒక కారణం. మరోవైపు మూడోది రేషన్ కార్డులో మరణించిన వాళ్ళ పేరు కూడా అలాగే కంటిన్యూ అయ్యి కూడా వాళ్ళు సరుకులు పొందడం. ఇలా వివిధ కారణాల కారణంగా అయితే మాత్రం గత 6 నెలలుగా ఎవరైతే ఒక్కసారి కూడా రేషన్ సరుకులు పొందట్లేదో వాళ్ళను అనర్హులుగా ప్రకటించడానికి రంగం సిద్ధమవుతుంది. ఏ నిమిషంలోనైనా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్రం ఆయా కార్డులను అయితే రద్దు చేయబోతుంది. ఇకపై వారికి రేషన్ కోటా కట్ చేయబోతుంది. వారికి రేషన్ సరుకులు పొందే అవకాశం లేకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇక జిల్లాల విషయానికి వస్తే మాత్రం ప్రధానంగా ఎక్కువ శాతం ఎవరైతే రేషన్ కార్డు ఉపయోగించట్లేదో కనుక జాబితా కనుక చూస్తే మాత్రం అందులో నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి దాంతోపాటు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా రేషన్ కార్డులు ఉండి ఆయా రేషన్ షాప్లోకి వెళ్ళి ఆ సరుకుల్ని ఉపయోగించుకోవట్లేదు అన్నట్టుగా కూడా ఈ అయితే లెక్క తేలింది. ఇక ఈ జిల్లాలోనే ఎక్కువగా కార్డులు ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం కార్డులు ఉపయోగించట్లేరని కూడా అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లకైతే మాత్రం పౌర సరఫరాల శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అనర్హులు, అర్హులు ఈ లిస్టులో ఇక 77,000కు పైగా ఉన్న ఈ యొక్క అనర్హుల జాబితాను మాత్రం ఇక తొలగించాల్సిందే, దానికి తగ్గట్టు కసరత్తు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ మధ్యకాలంలో ఇక ఎప్పుడైనా ఆయా కార్డులు రద్దు కాబోతున్నాయి. రేషన్ కార్డు అనేది ఎవరైతే అర్హులైన పేద మధ్యతరగతి వారి కోసం రేషన్ సరుకులు సబ్సిడీపై సరుకులు పొందడానికి అలాగే ప్రభుత్వంలో వివిధ పథకాలకు కూడా దాన్ని ప్రామాణికంగా చేసుకుంటున్నారు. దీంతో ఎవరైనా అవసరమైన వారికే ఈ కార్డులు ఉండాలి, లబ్ధి జరగాలి. అలాంటి వారికే ఇకపై జవాబుదారితనం అలాగే పారదర్శకత ఉండేలాగా ఇకపై కార్డుల జారీ ఉండాలి. కార్డులు ఉన్నా కానీ ఎవరైనా మిస్యూజ్ చేసినా దాన్ని ఉపయోగించుకోకపోయినా ఇకపై వెనువెంటనే తొలగించడం ద్వారా అర్హులకు అసలైన వారికైతే మాత్రం ప్రభుత్వ ఫలాలు అందే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయానికి అడుగులేస్తుంది. దీంతో మొత్తానికి 77,000కు పైగా రేషన్ కార్డులు అయితే మాత్రం రద్దు దిశగా పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ఒకవైపు అవసరమైన అర్హులైన ఎవరైతే ఉన్నారో వారికి కొత్త కార్డులు ఇప్పటికే 2 లక్షల పైగా కొత్త కార్డులు కూడా జారీ చేసింది. ఇంకా మరికొద్ది రోజులు అది పెరిగే అవకాశం కూడా ఉంది. దశల వారీగా కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని కూడా ఇటు సర్కార్ చెప్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఎవరైతే 6 నెలలుగా రేషన్ కార్డు ఉండి వాటిని నిరుపయోగంగా ఉంచుతున్నారో అలాగే అనుమానాస్పదంగా ఆయా రేషన్ కార్డులు ఉంటున్నాయో త్వరలో ఆ కార్డులు రద్దు చేయబోతున్నామని కూడా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.